నగర్ హరిహర టెంపుల్ పక్కనైతే అమ్మ హాస్టల్ అయితే ఒక అమ్మాయి చేసుకోవడం జరిగింది. ఏం జరిగింది ఏమిటనేది వీళ్ళ మాటలు అయితే కనుక్కున్నాం. సార్ ఏం జరిగింది సార్, ఎందుకు అమ్మాయి? ఏం లేదు మేడం, మా అమ్మాయి వచ్చేసి శనివారం వచ్చేసి మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చింది మేడం హాస్టల్కి. ఏం జరిగిందో ఏమో తెలియదు. ఈరోజు మాకు మధ్యాహ్నం ఫోన్ చేసినారు మేడం వాళ్ళు. ఫోన్ చేసింటే వచ్చినాము. అంతలో మా అమ్మాయి వచ్చేసి ఊరేసుకొని చనిపోయింది మేడం. దానికి ఏం కారణాలు ఏం తెలియదు మేడం. ఇంకా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన ఉన్న పిల్లలు ఏం చెప్పట్లేదు. ఆ అమ్మాయి పక్కన ఉన్న పిల్లలు డిగ్రీ అయిపోయి ఎగ్జామ్ రాసేసి ఊరికి వెళ్ళిపోయినంట వాళ్ళు ఆల్రెడీ. మా అమ్మాయి ఒక్కటి రూమ్లో ఉంది. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసినారంట. భోజనం చేసిన తర్వాత అమ్మాయి ఒక్కటి రూమ్లోకి వచ్చేసి డోర్ వేసుకుంది. వాళ్ళు కింద పిల్లలు వాళ్ళ కింద రూమ్లో ఉన్నారంట వాళ్ళు. కారణం ఏంటి సార్? ఇప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగిందా లేకుంటే అమ్మాయి అది ఏమన్నా తెలియదు మేడం. ఇంకా ఇప్పుడు వరకు అయితే అంటే తల్లిదండ్రులు ఏమన్నా అన్నారు? తల్లిదండ్రులు ఏమని లేదు, పండగకి వచ్చింది అమ్మాయి, పండగ అంతా చూసుకుంది, అవన్నీ ఏం జరగలేదు మేడం. కానీ ఏం జరిగింది ఏమన్నా తెలియదు మేడం మ్యాటర్ అంతా. కానీ మా అమ్మాయి మాత్రం వాళ్ళ డాడీ వచ్చేసి మొన్న హాస్టల్ విడిచిపెట్టిపోయారంట. వచ్చేసి అమ్మాయి వాళ్ళ మామ వచ్చేసి మా ఫ్రెండ్ ఈ మంచి మా ఓబెన్న అని, అమ్మాయి వాళ్ళ మేనమామ వచ్చేసి ఓబెన్న. వాళ్ళ తరపు నుంచి మేము అంతా వచ్చేసినాం మేడం ఇక్కడికి. అనుమానం కంపల్సరీ ఉంటుంది మేడం. ఎందుకు ఉండదు మేడం? ఇప్పుడు ఆడపిల్లల తర్వాత కన్ఫర్మ్గా అనుమానం ఉంటుంది. అది ఎవరి మీద అనేది చెప్తాం మేడం, త్వరలో చెప్తాం. అది ఇప్పుడు తెలియదు మేడం. యాక్చువల్గా వాళ్ళు పండగకి పోయి వచ్చి వాళ్ళ డాడీ ఇక్కడ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు. శనివారం వెళ్ళిపోయాడమ్మా. వచ్చి మళ్ళీ మనుషులకి ఇట్లా జరిగిందంట. అంతే అంతే అమ్మా. వాళ్ళ డాడీ వచ్చి ఇక్కడ రికవర్ చేసుకొని చూసుకొని వెళ్ళిపోయినాడు. మళ్ళీ మనుషులకి ఇట్లా జరిగిందంట. మా పిల్లల తరపున ఏం లేదు, మా ఫ్రెండ్షిప్ తరపున అంత జరిగిండేది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పటి వరకు. వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. మనకేమనంటే మాతో మధ్యాహ్నం అన్నం తిన్నామన్నా, దీంట్లో డిగ్రీ వాళ్ళు చేసిన వాళ్ళంతా కోర్సులు వెళ్ళిపోయినారంట. మధ్యాహ్నం కనుక కింద రాలేదంట ఆ పాప. వాళ్ళ తర్వాత అట్లా జరిగిందంట. మధ్యాహ్నం ఎవరు లేరండి అబ్బా. వాళ్ళ ఫ్రెండ్తో రమ్యతో అన్నం తినిందంట. కిందికి రమ్మంటే రాలేదంట. ఆ పాప కూడా అట్లా చేసుకుందంట. యాక్చువల్గా వచ్చేసి వాళ్ళు ముందుకైతే ముగ్గురు ఉంటారంట మేడం. దాంట్లో ముగ్గురు ఉంటారంట. ఇద్దరు పిల్లలు వచ్చేసి డిగ్రీ అయిపోట్టుకొని వెళ్ళిపోయినట్టు వాళ్ళు ఎగ్జామ్ రాసేసి. ఇప్పుడు ప్రస్తుతం ఆ అమ్మాయి ఒక్కతే ఉందంట. కింద మిగతా స్టూడెంట్స్ అంతా కింద ఉన్నారు అమ్మాయిలు. ఆ అమ్మాయి ఒక్కతే ఉంది. అది ఏం జరిగింది ఏం తెలియదు మేడం. అది మాకు వచ్చేసి 12 గంటలకి ఫోన్ వచ్చింది ఇట్లా జరిగిందని చెప్పి. వీళ్ళు అమ్మాయిలు అడిగితే ఏం చెప్పినారు, అన్న మేము అన్నం భోజనం చేసిన తర్వాత పాప పైకి వచ్చి డోర్ వేసుకుంది, మాకు తెలియదు, మేము తర్వాత డోర్ కొట్టి మళ్ళీ అక్కలు వచ్చేసి ఆ గడ్డపాడుతూ తీసినామని చెప్తున్నారు వీళ్ళు. తీసినా అని చెప్తున్నారు. అంతలోపల ఇలా జరిగిపోయింది. చూస్తున్నా కదా, భవానీ వాళ్ళ మేనమామ అయితే ఇక్కడ ఉన్నాడు. ఆయన మాటల్లో అడిగి కనుక్కున్నాం ఏం జరిగింది ఏంటి, అమ్మాయి చేసుకుంది అని. సార్ చెప్పండి సార్. మేడం పండగకి అయితే ఊరికి వెళ్ళింది వచ్చింది. వాళ్ళ డాడీ వచ్చేసి వదిలేసి వెళ్ళాడు హాస్టల్ కాడికి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఆమె వాళ్ళ క్లాస్మేట్స్ అంతా వాళ్ళంతా వెళ్ళిపోయారు ఎగ్జామ్స్ రాసేసి. ఏమో పోతే ఉంది. వాళ్ళ జూనియర్స్ అంతా కింద ఉన్నారు. ఫోన్ చేసి పైకి పోయింది ఆమె. అది మాకు ఇన్ఫర్మేషన్ మధ్యాహ్నం వచ్చేలేక మేము వచ్చేసాము. మాకు తెలీదు. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు తెలుసుకున్నారు.